నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పందలపాక గ్రామములో ఘనముగా రెడ్ల రామాలయపున ప్రతిష్ఠ మహోత్సవం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో రెడ్ల రామాలయమును సుమారు 80 లక్షల వ్యయంతో సర్వాంగ సుందరంగా పునః నిర్మించారు. 3 రోజులపాటు జరిగిన ఈ పునః ప్రతిష్ఠ ఉత్సవాలలో భాగంగా మొదటగా శనివారము విష్ణేశ్వర పూజతో ప్రారంభించి యోగశాల ప్రదక్షిణలు, దీక్షాధారణ నిరాజనం, మంత్రపుష్పం, వాస్తు పూజ వంటి క్రతువులతో మొదలై రెండవ రోజు విగ్రహమూర్తులను హంసవాహనంపై భజన సంకీర్తనలతో, మంగళ వాయిద్యాలతో గ్రామమంతా ఊరేగించారు. మూడవ రోజు విగ్రహ ప్రతిష్ఠ గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విగ్రహాల ప్రతిష్ఠాపన మాజీ సర్పంచ్ కొవ్వూరి గోపాలకృష్ణారెడ్డి, కరుణామతి దంపతులు వారి కుటుంబ సభ్యులు నిర్వహించగా, ధ్వజస్తంభ ప్రతిష్ఠ పడాల సుబ్బరెడ్డి, రజని దంపతులు వారి కుటుంబ సభ్యులు నిర్వహించగా, శిఖర ప్రతిష్ఠను గొలుగురి సత్యరెడ్డి పద్మావతి దంపతులు, గొలుగురి కృష్ణారెడ్డి, దేవి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు భారీ అన్న సమాధానం నిర్వహించారు. అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వ